ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా దేవుని బిడ్డలారా, యూట్యూబ్ కుటుంబ సభ్యులారా, మేల్కొండి. దేవుని మాటలు విని ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నారు. అందరికీ వందనాలు. పిల్లరా, మరి గత కొన్ని మాసముల నుండి దేవుని వాక్యాన్ని యూట్యూబ్లో మనం వింటూ వస్తూ ఉన్నాం. ఏమని అంటే, అపోస్తలుడైన పౌలు గారు దేవుని పిల్లలమైన మనమందరం కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన దీవెనలు పొందుకోవాలని చక్కని మాటను పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు. అది ఏంటి అంటే, సంతృప్తి కలిగిన దైవభక్తి. సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధనం. పిల్లరా, మనము దేవునిలో ఆత్మ సంబంధమైన పిల్లలముగా గొప్ప లాభ సాధనం పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఆశపడే పిల్లరా, జక్కయ్యతో మాట్లాడి, జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండాలి. పిల్లరా, ఈ మాట చెప్పినప్పుడు జక్కయ్య ఆ మేడి చెట్టు త్వరగా దిగి వచ్చాడు. జక్కయ్యతో కలిసి తన ఇంటికి వెళుతుంటే అనేకులు చనుక్కున్నారు. పాపి అయినటువంటి వాని ఇంటికి వెళుతున్నాడేంటి అని అందరూ చనుక్కున్నారు. అందరూ గొనుక్కుంటున్నారు. అవి దేవుని చెవిన పడినప్పుడు యేసుక్రీస్తు వారు చక్కని మాట అంటున్నాడు. ప్రభునందు పిల్లరా, ఇదే లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే చాలా శ్రేష్టమైన మాట అంటాడు. యేసుక్రీస్తు వారు లోకమునికి ఎందుకు వచ్చాడు? తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారిని లోకములు ఎందుకు పంపించాడు అంటే, నశించిన దానిని వ్యాధికి రక్షించుట నిమిత్తమే యేసుక్రీస్తు వారు లోకములో జన్మించాడు. బాబు, జక్కయ్య నశించిపోవుట తండ్రిని దేవునికి ఇష్టం కాదు గనుకనే కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపిస్తున్నాడు. ఎంత శ్రేష్టమైన మాట! ఈ ఉదయ కాలంలో, పురాతన కాలంలో నీవు కూడా నశించుట ఇష్టము కాకే ఈ యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యము, దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. నిన్ను వెదుగుతున్నాడు. నిన్ను రక్షించుట నిమిత్తమై యేసుక్రీస్తు వారు వాక్య రూపములో నీ వద్దకు వచ్చి ఎదుగుతూ ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, నశించిన దానిని వెదికే దేవుడు మన దేవుడు. పాపముల చేతను, అపరాధముల చేతను చనిపోవుట దేవునికి ఇష్టం కాదు పిల్లరా, దేవునికి ఇష్టం కాదు. ఈ పురాతన కాలంలో, ఈ ఉదయ కాలంలో పిల్లరా, ఆయన వెదికే దేవుడు. నిన్ను కూడా వెదుగుతున్నాడు. నువ్వే స్థితిలో పడిపోయావో, ఎలాంటి స్థితిలో జారిపోయావో, ఎలాంటి స్థితిలో నువ్వు తప్పిపోతున్నావో, ఎలాంటి స్థితిలో నువ్వు చెదిరిపోతున్నావో, ఎలాంటి స్థితిలో నువ్వు కొట్టిమిట్లాడుతున్నావో, అంతటిని గమనించి వెదుగుతున్న దేవుడు మన యేసుక్రీస్తు వారు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని యెషయా గ్రంథంలో చక్కని మాట అంటాడు, తల్లి తన సంటి బిడ్డను మరవబొచ్చును, కానీ నేను నిన్ను మరువను. ఎంత శ్రేష్టమైన మాట అండి! ఎంత ఆశ్చర్యకరమైన మాట అండి! తల్లి తన బిడ్డను మరవబొచ్చును, కానీ నా యేసయ్య ఎవరిని మర్చిపోయే దేవుడు కాదు. నా దేవునికి కులము లేదు, మతము లేదు, వర్గము లేదు. నల్లని వారని,
తెల్లని వారని, ఎర్రని వారని, లేరా ఏ భేదము లేదు. ఆయన అందరినీ వెదికే దేవుడు. నశించిన దానిని వెలుగుతున్నటువంటి దేవుడు మన దేవుడు. పిల్లరా, జక్కయ్య నశిస్తున్నాడు. ఎలాగా అంటారా? అక్రమముగా సంపాదిస్తున్నాడు, అక్రమముగా దోసుకుంటున్నాడు. పిల్లరా, ఎంత దుర్మార్గం అండి! ఈరోజు నువ్వు కూడా బాబు అక్రమ జీవితం, అక్రమ సంపాదన, అక్రమ రాబడి తెచ్చుకొని సుఖంగా బ్రతుకుతున్నావు అనుకుంటున్నావు, కానీ వాక్యమునకు లోబడలేదు కాబట్టి నువ్వు నశించిపోతున్నావు. వాక్యమును నీ హృదయంలో చేర్చుకోలేదు కాబట్టి నువ్వు నశించిపోతున్నావు. అందుకనే ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు నిన్ను వెదగాలని ఆయన ఇష్టపడుతున్నాడు. వెదికి నిన్ను రక్షించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. వెదికి ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నేను చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. బాబు, ఎలాంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావు, ఎలాంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావో ఒకసారి నీకు నీవే పరీక్షించుకోవాలి అని ప్రభు పేరట, ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నాను. ఒకటి, యేసుక్రీస్తు వారు ఎందుకు భూలోకములకు వచ్చాడు అంటే జక్కయ్య లాంటి వ్యక్తులను వెదకి రక్షించడానికే యేసయ్య లోకానికి వచ్చాడు. బాబు, నువ్వు కూడా నశించిపోతున్నావేమో. నీ క్రియలు నిన్ను దేవునికి దూరంగా చేస్తున్నాయేమో. నీ ప్రవర్తన దేవుని సహవాసానికి, దేవుని సన్నిధికి దూరం చేస్తున్నాయేమో. ఒకసారి నీకు నీవే పరీక్షించుకోవాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. పిల్లరా, అందుకే యేసుక్రీస్తు వారు పిల్లరా చక్కని ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో చక్కని మాట అంటాడు. ఏ మాట తెలుసా? ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయి. వాటిలో ఒక్కటి తప్పిపోయినా లేరా ఆ కాపరి ఎంత వేదన పడతాడు. ఉన్నటి 99 వాటిని విడిచి తప్పిపోయిన ఆ గొర్రె కొరకు వెదుకుతున్నట్లుగా దేవుని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా, 99 ఉన్నాయిలే, వీటితో తృప్తి పడదాం, వీటిని జాగ్రత్త చేసుకుందాం అని ఆ కాపరి అనుకోలేదండి. బాధ్యత కలిగిన ఆ కాపరి 99 వాటిని విడిచిపెట్టి తప్పిపోయిన ఆ గొర్రెను వెదకటానికి బయలుదేరాడండి. అమ్మా బాబు, ఇంటికి తోలుకొచ్చే సమయం ప్రొద్దుగోకు సమయం కదా. మరి ప్రొద్దుగుకి పోయిందిలే, ఈ అర్ధరాత్రి ఈ ప్రొద్దుపోయిన చీకటిలో, చిమ్మ చీకటిలో యాడ ఎతికేదిలే అని మౌనము దాల్చక, నిరుత్సాహపడి ఇంట్లో కూర్చోక, ఉన్న వాటిని భద్రం చేసుకుని పిల్లరా గమ్మున ఉండకుండా వాటన్నిటిని విడిచి తప్పిపోయిన గొర్రె కొరకు వెళ్ళాడు. ఎంత ప్రేమ కలిగినటువంటి కాపరండి. బయలుదేరి వెళ్ళి వెతుకుతున్నాడు పిల్లరా. రాత్రిపూట ఏం కనబడిద్దండి? చిమ్మ చీకటిలో ఏం కనబడుతుంది? కానీ స్వరమెత్తి పిలుస్తున్నాడు, స్వరమెత్తి కేక వేస్తున్నాడు. బాబు, అతని పాదములకు రాళ్ళు తగులుతున్నా, ముళ్ళ తప్పులు తగులుతున్నా, భయంకరమైన పరిస్థితి తనకు ఎదురవుతున్నప్పటికీ కూడా వెదికే అనుభవాన్ని కాపరి కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నువ్వు తప్పిపోయావేమో, నువ్వే స్థితిలో పడిపోయావేమో, నువ్వే స్థితిలో జారిపోయావేమో. అమ్మా, నీ తండ్రి నీ తల్లి మౌనంగా ఉండవచ్చు. వాడే వస్తాడులే, పెరిగి పెద్దవాడైపోయాడు, వాడికి అన్ని తెలుసులే అని నీ తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఉండవచ్చు. కానీ నశించిన దానిని వ్యాధికి రక్షించడానికి వచ్చిన నా యేసు క్రీస్తు వారు మాత్రం అర్ధరాత్రైనా
ఏమండి, నిజామైనా ఎక్కువజామైనా నువ్వు దొరికేంత వరకు ఎదికే దేవుడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. సహోదరి సహోదరా, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ అన్న, ప్రియ అక్క, ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియ కుటుంబ సభ్యులారా, చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను. నువ్వు తప్పిపోయినా యేసయ్య వెదకి రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను వెదకి ఆయన నిన్ను సంరక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పటి వరకు ఎదుగుతాడంటే నువ్వు రక్షణ పొందు వరకు ఎదుగుతాడు. పిల్లరా, దేవునామానికి మహిమ కలుగునుగా. అందుకనే దేవుడు ఎన్ని విధాలుగా నిన్ను వెదుగుతున్నాడు. వాక్య రూపములు వెదుగుతున్నాడు, యూట్యూబ్ ఛానల్ ద్వారా వెదుగుతున్నాడు, టీవీ వర్తమానము ద్వారా దేవుడు వెదుగుతున్నాడు, దేవుని సేవకుల ద్వారా వాక్యము బోధించి నిన్ను వెలుగుతున్నాడు. ఎన్ని విధాలుగా దేవుడు నిన్ను ఎదుగుతున్నాడు. లేరా, మన గ్రామంలో, మన పట్టణంలో ఎన్ని సంఘాలు, ఎన్ని చర్చిస్ దేవుడు నిర్మాణం చేశాడో తెలుసా? నిన్ను వేదికి రక్షించడానికి ఇన్ని సహవాసాలను దేవుడు ఏర్పాటు చేశాడు. వేదికే దేవుడు మన దేవుడు. నిన్ను పిల్లరా వ్యాధికి పట్టుకునే దేవుడు మన దేవుడు. నిన్ను రక్షించడానికి ఇష్టపడే దేవుడు మన దేవుడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మా 99 ఉన్నాయి, పోతే పోయిందిలే అని ఈ కాపరి నిర్లక్ష్యముగా ఉండలేదు. వాటిని విడిచి మా ఎంత భారం కలిగినటువంటి కాపరి మన యేసుక్రీస్తు వారికి ఎంత భారం ఉంది నీ పట్ల ఎంత భారాన్ని కలిగి జీవిస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలి అని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తూ ఉన్నాను. ప్రభునందు పిల్లరా, మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం. ఆయన నిన్ను వెతుకుతున్నప్పుడు మా బాబు ఆయన దగ్గరికి నువ్వు వస్తే ఆయనకి ఎంత సంతోషం, ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత ఆనందం. పిల్లరా, వాక్యం వినబడుతుంది కానీ, వాక్యాన్ని వింటున్నావు కానీ, చర్చిలు నీకు సమీపముగా ఉన్నాయి కానీ, సంఘాలు నీకు సమీపముగా ఉన్నాయి కానీ, దేవుని సేవకులని పిలుస్తున్నారు కానీ, దేవుని సేవకులతో మాట్లాడుతున్నారు కానీ, దేవుని సేవకులని హెచ్చరిస్తున్నారు కానీ, దేవుని సేవకులు నిన్ను తడుతున్నారు కానీ, వెలుగుతున్నా కానీ నువ్వు పట్టుబడట్లేదా? వాక్యమునకు నువ్వు పట్టుబడట్లేదా? దేవుని మాటకు నువ్వు పట్టుబడట్లేదా? దేవుని వాక్యానికి నువ్వు దొరకట్లేదా? ఒకసారి నీకు నీవే పరీక్షించుకోవాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునామానికి మహిమ ఘనత కలుగునుగాక. బాబు, వెదికే దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు. ఎక్కడ దాగుకున్నావో, ఎక్కడ గోతిలో పడిపోయావో, ఎక్కడ నూతిలో పడిపోయావో, ఎక్కడ పిల్లరా భయంకరమైన గచ్చ పొదల్లో పడిపోయావో, బలు రాక్షస చెట్ల మధ్య నువ్వు పడిపోయావో, ఎక్కడ అరణ్యములో అడవిలో పడిపోయావేమో, అయినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అయినా ఎతుకు తినే ఉన్నాడు దేవుడు నిన్ను. ఈ కృపాకాలంలో నీవు ఆయనను కలిగి జీవించాలని, సంతృప్తిగా దైవభక్తిలోకి నువ్వు రావాలని ఆయన నిన్ను వెదుగుతున్నాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు మన దేవుడు, ఎంత కనికరమ కలిగిన దేవుడు మన దేవుడు, ఎంత జాలి కలిగిన దేవుడు మన దేవుడు, ఎంత కరుణ సంపన్నుడు కలిగినట్టు మన దేవుడు. పిల్లరా, ఆయన కరుణ చేతనే అమ్మ బాబు ఆయన మాట వినకుండా, ఆయన వాక్యం వినకుండా, ఆయన సందేశాన్ని వినకుండా, ఆయన ఆజ్ఞ వినకుండా, ఆయన చిత్తానికి లోబడకుండా నువ్వు జారిపోయినా వదిలిపెట్టే దేవుడు కాదు. వెలుగుతున్నాడు. ఏమండి, ఈ 100 గొర్రెలకు ఈ కాపరి న్యాయం చేస్తూనే ఉన్నాడు. కానీ ఆ గొర్రె ఎందుకు తప్పిపోయిందంటారు? ఎందుకు తప్పిపోయింది? తప్పిపోయినా పోయిందనుకోలేదండి. వెదుగుతున్నాడు. ప్రొద్దుగుకి
చిమ్మ చీకటి ఉన్నప్పటికి కూడా దొరికేంత వరకు ఎదుగుతానికి కాపరి సిద్ధపడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, నిన్ను వెదికి రక్షించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఎలాంటి అనుభవంలో ఉన్నావు, నువ్వు ఎలాంటి జీవితంలో ఉన్నావో ఒకసారి నీకు నీవే పరీక్షించుకోవాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4వ మాట యెహెజ్కేలు 34వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే చెదరిపోయిన గొర్రెలను వెదుగుతున్నాడు. బెదరిపోయినటువంటి గొర్రెలను వెదుగుతున్నాడు. దేవుడు వాటన్నిటిని పిల్లరా చక్కగా సమకూర్చుతున్నాడు. చెదిరిపోతున్నావు కదా, దేవుని వాక్యం అంటే భయపడుతున్నావు కదా, దేవుని సహవాసం అంటే భయపడుతున్నావు కదా, చెదిరిపోతున్నావు కదా. అమ్మ బాబు పాష గారు వస్తున్నాడు, ఆడ ప్రార్థనకి పిలుస్తాడో అని చెదిరిపోతున్నావు, కంగారు పడిపోతున్నావు. నువ్వు చెదిరిపోయినా కంగారు పడినా అటు ఇటు పరిగెత్తినా నా దేవుని వాక్యము నీతో మాట్లాడుతూ ఉంది. నిన్ను ఆయన వెదుగుతున్నాడు, వెదికి నిన్ను పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, చేతులు జోడించి మనం చేస్తున్నాను. అమ్మా బాబు, నశించిన దానిని వ్యాధికి రక్షించుటకే యేసుక్రీస్తు వారు లోకములకు వచ్చాడు. జక్కయ్య నశించిపోవుట దేవునికి ఇష్టం కాదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం కాదు. దేవునికి ఇష్టం కాదు. నీవే కాదు, నీ ఇంటి వారు నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు. నిన్ను రక్షించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిన్ను రక్షించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీవు దేవుని సహవాసములో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. సహోదరి సహోదరుడా, నీవు దేవునితో సహవాసం చేయటానికే నీవు ఆయన కుమారుడిగా మలచబడాలని, నీవు ఆయన కుమార్తెగా మలచబడాలని నిన్ను వెదికి రక్షిస్తున్నాడు. దేవునామానికి మహిమ ఘనత కలుగునుగాక. పిల్లరాయి 99 గొర్రెలో ఒక గొర్రె మంద నుంచి విడిపోయింది అంటే అది నశించిపోతుంది. క్రూర మృగముల చేత, అడవి మృగముల చేత అది నశించిపోతుంది. కానీ అది ఎక్కడ నశించిపోతుందో అని 99 వాటిని విడిచిపెట్టి దానిని రక్షించటానికి కాపరి వెదుగుతున్నాడు. అమ్మ బాబు, నశించిన గొర్రెను ఎక్కడ లోకము పట్టేస్తుందో, పాపము పట్టేస్తుందో, క్రూర మృగాలు పట్టేస్తాయో, వాటిని భక్షిస్తాయో, వాటి ప్రాణాన్ని తీస్తాయి అని చెప్పివేసి కాపరి వెదుగుతున్నాడు. నీవు కూడా పిల్లల లోకములో తిరిగితే మంద నుండి, సంఘము నుండి, సంఘ సహవాసం నుండి, దేవుని ప్రేమ నుండి, దేవుని కృప నుండి నువ్వు తొలగిపోతే నువ్వెక్కడ నశించిపోతావో, ఏ జబ్బు చేత, ఏ రోగము చేత, ఏ రోగ పీడితము చేత నువ్వు మరణిస్తావో అని నిన్ను పిల్లల మరణానికి గురి కాకుండా ఉండు నిమిత్తమై నా యేసుక్రీస్తు వారు వాక్య రూపములో నిన్ను వెదుగుతున్నాడు. వాక్య రూపములో నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. కాపరైన దేవుడు ఎదుగుతున్నప్పుడు ఆయనకు నువ్వు దొరికితే నువ్వు రక్షించబడతావు, నువ్వు మేలు పొందుకుంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, నేను ముగించబోతున్నాను. చేతులు జోడించి మనం చేస్తున్నా. మన దేవుడు నశించిన దాన్ని వ్యాధికి రక్షించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇదే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం అంటాడు, తప్పిపోయిన దానిని నేను వెదుగుచున్నాను. తప్పిపోయిన దానిని. తప్పిపోయావా? ఏ స్థితిలో తడిపిపోయావో, ఏ స్థితిలో పడిపోయావో పిల్లరా, నీ వాళ్ళు, నీ సొంత వారు, నీ తోబుట్టు వారు అలాగే చూస్తూ ఉంటారు. కానీ నా దేవుడు నువ్వు తప్పిపోయిన స్థితి నుండి నిన్ను కాపాడటానికి ఎదుగుతున్నాడు, నిన్ను రక్షించడానికి వెదుగుతున్నాడు. మరి నువ్వు దేవుని మాట విని, దేవుని వాక్యాన్ని విని, దేవుని చెంతకు వస్తే నువ్వు మేలు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటావు అని ప్రభువు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాను. నశించిన దానిని వ్యాధికి రక్షిస్తున్నాడు. ఒకటి పిల్లరా, అది సంతృప్తి కలిగిన దైవభక్తి, గొప్ప లాభ సాధన. అర్థమైందండి? సంతృప్తి కలిగిన దైవభక్తి మొదటి మాట పిల్లరా.
ఆ? ఎక్కడ సంతృప్తి అంటే నశించిన దాన్ని వెదుగుటలో సంతృప్తి యేసుక్రీస్తు వారికి. అదే సంతృప్తి నువ్వు కలిగి ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు. లేరా నశించదాన్ని వెదుగుతున్నాడు దేవుడు. రెండవది ఆయన వెదుగుతున్నాడు. మూడవది తప్పిపోయిన గొర్రెను వెదుగుతున్నాడు. నాలుగవది పిల్లరా మా బాబు మంద నుండి వేరైనటువంటి గొర్రెను కాపరి వెతికినట్లుగా ఈరోజు దేవుడిని ఎదుగుతున్నాడు. ఐదవది తప్పిపోయిన దాన్ని నేను మళ్ళా వెతుకుతున్నాను. ఎంత భారం నీ పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో అర్థం చేసుకొని దేవుని వాక్యాన్ని విని సంతృప్తి కలిగిన దైవభక్తిలోనికి మీరందరూ రావాలని, మీరందరూ వచ్చి జీవించాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాను. దేవుడి మాటను, దేవుడి వాక్యాన్ని మనందరూ దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. కృపామేడా ప్రేమగల మా తండ్రి, నీ శ్రేష్టమైన నామమునికై నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. ఇతడు వాక్యాన్ని నీరు కట్టండి. ఆ వాక్య ప్రకారముగా అనేకులు జీవించినట్లుగా మీరు సహాయం చేయమని, కృపలో బలపరచమని, తోడుగా ఉండి దీవించమని యేసువుడికి చిన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా మీరు ఇంకనూ దేవుని వాక్యంలో బలం పొందుకోవాలి అంటే, దేవుని వాక్యము చేత మీరు తృప్తిపరచబడాలి అంటే, దేవుని వాక్యము చేత మేలు పొందుకోవాలి అంటే రండి, దేవుని సంఘానికి రండి. మరి మాకు చీరాల్లో 3 స్థలాల్లో చర్చిస్ ఉన్నాయి. 3 స్థలాల్లో ఆదివారం ఆరాధన జరుగుతుంది. రండి, పాల్గొనండి, దేవుని మాటలు వినండి, ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెనలు, ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాను. మొదటి ఆరాధన ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో ఆదివారం ఉదయం 7 గంటలకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. రండి, పాల్గొనండి. రెండో ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో మందిరం ఏర్పాటు చేయబడింది. ఆడ ఆదివారం ఉదయం 9:30కు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. రండి, పాల్గొనండి, ఆత్మీయ మేలు పొందండి. మూడో ఆరాధన ప్యారల్ హై స్కూల్ దగ్గర మెయిన్ చర్చిలో ఆరాధన జరుగుతుంది. రండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మీయ మేలు పొందండి. ప్రతి శుక్రవారం పిల్లరా మరి మా మెయిన్ చర్చిలో ఉపవాస ప్రార్థన మరి 10 గంటల నుండి 2 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. రండి, పాల్గొనండి, ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. పిల్లరా మేము మీ కొరకు, మీ బిడ్డల కొరకు, మీ కుటుంబం కొరకు మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తున్నాము. మీరు అందరూ రక్షణ పొందాలి, మరి దేవుని కొరకు జీవించాలని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అటు సహవాసమునకు మీరు కలిగి ఉన్నట్లుగా మేము అనుదిన ప్రార్థన చేస్తున్నాం. రండి, దేవుని సంఘములో చేర్చబడండి, దేవుని మాటలు వినండి, ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నాను. పిల్లరా ప్రార్థన చేయండి. మరి డిసెంబర్ 5వ తారీఖు మరి దేవుని పరిచయలో మరి సెమీ క్రిస్మస్, పాస్టర్స్ క్రిస్మస్, అలాగే మా సంఘాల క్రిస్మస్ను మరి దేవుడు జరిగించినట్లుగా ఎక్కడ అలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు అన్నీ సమకూర్చి సమృద్ధిగా అనుగ్రహించినట్లుగా మరి ఆ కూడిక దేవుని మహిమార్థముగా దేవుడు జరిగించినట్లుగా మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నాను. లేదా మరి చర్చి కొరకు, సంఘాల కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించినట్లుగా మేము దిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధము ప్రార్థించిన ప్రతి అంశమునకును, ఇతరుల వాక్యమునకును వారందరికీ ఆయన రాకడ వరకు నడిపించి, దీవించి, సంరక్షించి, ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.